హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు 3Dలో వీడియో ఏ విధంగా చేయాలో చెప్తాను. ఆ వీడియో మీకు ముందు ఫోటో ముందుకి ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎలా అవ్వాలో ఆ విధంగా ఏ విధంగా ఎడిట్ చేయాలో చెప్తాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియోని నేను మొత్తం ఏ విధంగా చేయాలో చెప్తాను. కాకపోతే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా మీకైతే అర్థం కాదు. ఈ మాత్రం మీరు క్యాప్ కట్, VPN అనే 2 యాప్స్ అయితే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాప్ కట్ అండ్ VPN అయితే నేనైతే ఈ క్విక్ VPN అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మీరైతే ఏ VPN డౌన్లోడ్ చేసుకున్నా ఏం కాదు, ఏం లేదు. కానీ దానికి నెట్ తొందరగా కావాలని కానీ VPN డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు క్యాప్ కట్ అనే యాప్ కావాలి. ఇదైతే ప్లేస్టోర్లో అయితే రాదు. మీకు ప్లేస్టోర్లో అయితే మీకు వేరే యాప్ వస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా లింకు, దాని త్రూ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు రాకపోతే నా వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను ఎడిట్ చేసే బ్యాక్గ్రౌండ్స్, లింక్స్, లైట్ రూమ్ అన్లాక్ వర్షను ఇట్లాంటివన్నీ దాంట్లో పెడతాను. దాని నుంచి జాయిన్ అయ్యి మీరు తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. మీరు క్యాప్ కట్ అనే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ అని వస్తుంది. ఫొటోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. నేనైతే ఇప్పుడు అల్లు అర్జున్ సార్ అయితే తీసుకున్నాను పిక్స్. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిక్, మీకు ఎన్ని పిక్స్ కావాలో అన్నీ ఇక్కడ మీరు ఎన్ని తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ 1, 2 అలా మీకు ఎన్ని తీసుకున్నా అక్కడ మీకు కౌంట్ అయితే చూపిస్తుంది. నేనైతే 5 పిక్స్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయిపోతాయి. మీకైతే సపోజ్ ఈ పిక్ ఉంది, ఇప్పుడు ఫుల్ అవ్వలేదు. ఇక్కడ ఇట్లా మీరు సైడ్ కనండి, దీని సైడ్ కంటే ఫార్మేట్ అని వస్తుంది. ఫార్మేట్ మీద క్లిక్ చేసి 9:16 రేషియో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ పిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాన్ని 2 ఫింగర్స్తో ఇలా అంటే జూమ్ అవుతుంది. మీరు ఎంత కావాలో అంత జూమ్ చేసుకోవచ్చు. నేను ఇంత జూమ్ ఇచ్చా. మళ్ళీ సెకండ్ పిక్ మీద క్లిక్ చేసి మళ్ళీ జూమ్ చేసుకోండి. థర్డ్ పిక్ అలా మీకు ఏ పిక్ నీకు అనిపించలేదో అన్నింటిని జూమ్ చేసేసుకోండి. నేనైతే ఈ పిక్స్ వరకు జూమ్ చేసా. ఒకవేళ మీకు సరిపోలేదు పిక్స్ అని అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి, ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీకు ఏ పిక్స్ కావాలో ఆ పిక్స్ని మళ్ళీ యాడ్ చేసుకోండి. దాని మీద యాడ్ పెడితే మళ్ళీ యాడ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి ఫిల్ చేసుకోండి. అట్లా నీట్గా ఫిల్ చేసేసుకున్న తర్వాత అన్ని పిక్స్ చేసేసేయండి. చేసేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్కి వచ్చినప్పుడు ఇట్లా క్యాప్ కట్ అని వస్తుంది. దాన్ని మీరు డిలీట్ చేసేయాలనుకుంటే దాని ఎండింగ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తే క్యాప్ కట్ అని వస్తుంది. ఇక్కడ డిలీట్ అని ఉంది ఆప్షను, దీని మీద క్లిక్ చేసేయండి. అప్పుడు డిలీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇట్లా సైడ్ కన్న తర్వాత పిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టైల్ ఉంది చూడండి, ఇంకోండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్ వస్తుంది ఆప్షన్. స్టైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3D జూమ్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. నేను ఫ్లైట్ మోడ్ పెట్టా కాబట్టి రావట్లేదు. ఒక్క నిమిషం VPN కనెక్ట్ చేస్తా. చూడండి, నెట్ ఆన్ చేసాను. నెట్ ఆన్ చేసినైతే రాదు. సో మీరు VPN కావాలి, VPN ఓపెన్ చేసేసేయండి. నేను సింగపూర్కి పెట్టాను. సింగపూర్ పెట్టి కనెక్ట్ చేసేయండి. కనెక్టెడ్ టు సింగపూర్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేయండి. 3D జూమ్ని కొట్టండి. కాకపోతే ఏం లేదు కానీ దీనికి ఎక్కువ నెట్ లాగుతుంది. ఈ జూమ్ అన్నదానికి 99% వరకు వచ్చేసి తొందరగా, అక్కడ కొంచెం లేట్ చేస్తుంది. అది అలా లేట్ చేసేస్తుంది. మీరైతే అట్లా ఉంచండి, ఏం బ్యాక్ కొట్టకండి. చూసారుగా, ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి అలా. ఈ సెకండ్ పిక్ కూడా మళ్ళీ 3D జూమ్. అలా మీకు మీ పిక్స్ అయినా పర్లేదు, ఏ పిక్స్ అయినా చేసేసుకోవచ్చు. నేనైతే అల్లు అర్జున్ పెట్టాను అంతే. చూడండి, ఇదిగోండి చూసారుగా, బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా జూమ్ ఇన్ అవుతుందో. అలా మీరు అన్ని పిక్స్ చేయండి. నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్టాప్ చేస్తున్నాను.
ఇలా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ప్లే చేసి చూస్తాను చూడండి ఏ విధంగా నీట్గా జూమ్ అవుతుందో చూడండి. ఇదిగో ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం మూవ్ అయిపోతుంది. మూవ్ అయిపోయి పిక్ అనేది మీకు ఫ్రంట్కి వస్తున్నట్టు అనిపిస్తుంది. అలా చేసేయాలండి. ఇప్పుడు సపోజ్ మీకు మ్యూజిక్ కావాలనుకోండి, ఇక్కడ సౌండ్స్ అని కనిపిస్తుంది చూడండి. సౌండ్స్ మీద క్లిక్ చేయండి. సౌండ్స్ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఫ్రమ్ డివైస్ కొట్టండి. ఫ్రమ్ డివైస్ నొక్కితే మీ గ్యాలరీలో ఉన్న సాంగ్స్ చూపిస్తుంది. నేనైతే సపోజ్ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసేసుకున్న తర్వాత మీకు వీడియో సపోజ్ నాకు ఇప్పుడు కొంచెమే కావాలి, మరి ఇది ఎంత లెంత్ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేసి ఇది ఉంది సైడ్ ఎండింగ్ పట్టుకొని ముందుకంటే దగ్గరికి అవుతుంది చూడండి. దగ్గరికి అయిపోతుంది. అలా దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ సెకండ్ పిక్, మళ్ళీ థర్డ్ పిక్, అలా యాడ్ వర్క్ కావాలో యాడ్ వర్క్ తీసేసుకోండి. నేనైతే కొంచెమే చేసుకుంటున్నా వీడియో. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియో ఎక్కువ ఉంది కదా, ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ స్పిల్ట్ అని ఉంది చూడండి. స్పిల్ట్ మీద క్లిక్ చేయండి. స్పిల్ట్ మీద క్లిక్ చేస్తే 2 పార్ట్స్ అవుతాయి. ఇప్పుడు రైట్ సైడ్ అవసరం లేదు కాబట్టి డిలీట్ కొట్టండి. డిలీట్ కొట్టిందిగా ఇప్పుడు చూడండి వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసేసి ఫ్రేమ్ రేట్ 30 ఉంటుంది, మీరైతే 60 పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టండి. ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాత అక్కడి నుంచి ఫ్రేమ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఫ్రేమ్ ఫిల్ అయిపోతే మీ గ్యాలరీలోకి వీడియో సేవ్ అయిపోతుంది. 100 వరకు అయిపోయింది. ఇక్కడ డన్ ఇవ్వండి. డన్ ఇస్తే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్.